కాపాడి ఇప్పటి వరకు ఆయన మన ఎడల కనికరం చూపించారు. ఆయన చూపించిన కనికరాన్ని బట్టి ఆరాధన చేద్దాం. జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితుడు నిత్యము నీ నీడలో ఆస్వాదింతుడు నీ మాటల మకరందము. జీవితుడు నీ నీడలో బ్రతికేదైనా ఉంటే దేవుని కోసమే మన బ్రతుకు అని చెప్పండి. యేసయ్యకు స్తోత్రం నాయనా. సుగుణాల సంపన్నుడా. 28 సంవత్సరాలు సైకిల్ సర్వీస్ మాది. ఇక్కడ పౌల్ట్రీ ఫారంలో ఆరాధన పెట్టారు. భాస్కర్ ఏమో శనివారం రాత్రి దొండపాడు వెళ్ళేవారు. శనివారం రాత్రి ఆదివారం పగలు అక్కడ ఆరాధన చూసుకుని ఇక్కడికి 10 గంటల కల్లా ఈ పౌల్ట్రీ ఫారానికి వచ్చేవారు. పౌల్ట్రీ ఫారంలో ఆరాధన పెట్టాము. అక్కడికి వచ్చేవాడు. నేను 10 గంటల లోపు 9 గంటలకి నేను ఇక్కడ ఆరాధనకు రావాలి. భాస్కర్ ఇక్కడికి వచ్చేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు. మళ్ళీ నేను పరుగు. భాస్కర్ వచ్చారు, వాక్యం చెప్పే టయానికి నేను కానుమూలు పరుగు. కానుమూలు వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ వీళ్ళు ఉండేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళకి నేను సహకరిస్తూ పాడుతా 7 పాటలు సునాయాసంగా పాడేసేదాన్ని అండి. ఇప్పుడు పాడలేకపోతున్నాను, గొంతు లేదు, కానీ 7 పాటలు సునాయాసంగా పాడేదాన్ని. ఇంకొకళ్ళు తోడక్కర్లా, నాకు డ్రమ్ కొట్టుకునేదాన్ని, అన్నీ మర్చిపోయా. యాంప్లిఫైర్ పెట్టేదాన్ని, మొత్తం చేసేదాన్ని. అవన్నీ నేనే చేసుకుని ఆ పరిచర్యకు భాస్కర్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కానుమూలు వచ్చే లోపల అది అలా కష్టంతో కట్టిన సంఘం కానుమూలు సంఘం. తల్లి సంఘం. విశ్వాసులు చాలా ఇష్టం నాకు. మేము పడేదే కష్టం మీకోసం. మేము ఆహారనిస్తలా, మాకు ఇప్పుడు మేమేమి తినరాలా, మేము ఉపవాసాలు ఉండేదే మీకోసం, మాకు పుట్టిన బిడ్డల కోసం కాదు. కనుక అంత కష్టపడి ఆ పరిచర్యను అట్లా ఈ రోజుకి ఇట్లా మీ కళ్ళ ముందు నడిపించుకుంటా వచ్చారు. పేదరికం అలాంటి పరిస్థితుల్లో నుంచి పరిచర్యను దేవుడు లేపాడు. అప్పుడు అతిశయం లేదు, అప్పుడు లేదనే బాధ లేదు, ఇప్పుడు ఉందని అతిశయం లేదు. ఎప్పుడు ఒకే. ఇంకా నా ఆశ ఏంటంటే ఇంకా ఎక్కువ పరిచర్య చేయాలి, ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా దేవుని కొరకు భారం కలిగి పరిచర్య చేయాలి అనే ఒక తపన మాత్రం ఉంది. దేవుడు అది తీర్చును గాక, అది నెరవేర్చును గాక. ఇంకా పడవలసిన కష్టం కంటే ఎక్కువ కష్టం పడి ప్రజల్ని దేవుని వైపు మళ్లించే సువార్త, స్త్రీలకు ప్రకటించే జీవితం దేవుడు నాకు అనుగ్రహించును గాక. రోజుకి ఎలా ఉన్నామో ఈ రోజుకి అదే పరిస్థితిలో ఉన్నాం. ఉంది అని అతిశయపడట్లేదు, లేదు అని ఆ రోజున మేమేమి తక్కువగా ఉండలేదు. కానీ ఇప్పటికీ సుఖాన్ని ఇద్దరము కోరుకోరు. ఆయన వంతు ఆయన పరిచర్య చేస్తారు, నా వంతు నేను ప్రార్థనలో ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటా. ఎప్పుడొచ్చి ప్రతిరోజు ఆయన సన్నిధిని, ఆయన ముఖాన్ని చూడకపోతే నాకు నిద్ర పోలేను. ఇంట్లోనైనా చేసుకోవాల్సింది ఆ ప్రార్థన అంతా, ప్రభు దగ్గర ఇంట్లోనైనా నేను చేసుకోవాల్సింది అంత ప్రార్థన. కనుక ఉంది అనేది లేదు, ఆ రోజున లేదు, ఈ రోజున లేదు. అదే సంతోషం ఆ రోజు అనిపించాం, ఇదే సంతోషం ఇంకా ఎక్కువగా ఈ వయసులో ప్రభుని అడుగుతాను నేను. అయ్యా, మేము మా వయసుకు పెద్దవాళ్ళం అవుతున్నాం, కానీ మా శరీరాలు మా ఆత్మ బలహీనం కాకూడదు. ఎప్పుడు కూడా మేము దేవుని కొరకు ఇంకా 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 పరుగులెత్తాలి. అలాంటి కృప కావాలి నాయన. అనేకులు అల్లాడిపోతున్న ప్రజలు ఉన్నారు,
అనేకులు నలిగిపోతున్న వారు ఉన్నారు, అనేకులు సమస్యలతో ఉన్నవారు ఉన్నారు. వీళ్ళందరి నిమిత్తం విజ్ఞాపన చేయగలిగిన ఆత్మ నాకు కావాలి ప్రభువా, మీరు కనికరించి ఆ రీతిగా కార్యాలు చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. ఏ రోజు కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆ ప్రార్థన చేసుకుంటా. దేవుడు ఇప్పటికీ ఆ రీతిగా నిలబెట్టుకున్నాడు, ఇంకా ముందు దేవుడు ఆ రీతిగా నిలబెట్టుకోవాలి. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదినమందే పర్వతాల్లో కూడా ఆ తోటలు నాటించి దాని రసం పారేటట్లుగా అంత అభివృద్ధిని నేను కలుగు చేస్తాను. అంతేకాదు నీటి ఊటలు అక్కడ నుండి బయలుదేరుతాయి. ఆమె చెప్పుకుందాం. అంత సంఘములో అంత ప్రార్థించే ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి. ఒకప్పుడు మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. కేజీ బియ్యం కొనుక్కున్నాం, నాకు తెలుసు. మా పెళ్ళైన తర్వాత కేజీ బియ్యం కొనుక్కున్న సంగతి నాకు తెలుసు. కేజీ బియ్యం కొనుక్కున్నాం మేము. అలాంటి పరిస్థితుల్లో నుండి ఇప్పుడు ఎన్ని కేజీలు ఎంత మందికి పెట్టినా తరగని అభివృద్ధి ఈ మందిరంలో నుంచి ఎవరి ద్వారా కలిగింది కాదు. అలాంటి అభివృద్ధిని దేవుడు కలుగు చేశారు అంటే ప్రార్థన కేవలం. ఆమె చెప్పుకుందాం. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ఆమె చెప్పండి. ఎలా ప్రార్థన చేయాలంటే అవి అసాధ్యమైన వాటిని కూడా సాధ్యముగా చేయగలిగిన శక్తి. అందుకే పర్వతాలైన బైబిల్లో రాసింది. కీర్తన గ్రంథంలో అంటాడు, అగ్నికి మైనము కరిగినట్లు పర్వతాలు దేవుని సన్నిధిలో కరుగుతాయి. ఎలా కరుగుతాయి నాకు కూడా ఆలోచన వచ్చింది మొట్టమొదటి చదివినప్పుడు. పర్వతాలు ఎలా కరుగుతాయి అంటే నేను ఒక బుక్లో చదివాను. అది ఎలా కరుగుతానంటే ఈ పర్వతాలంట మంచులాగా కరిగిపోతాయంట. మంచు ఎలా కరుగుద్దో ఈ ప్రార్థన ఇలాంటి పర్వతాల లాంటి సమస్యల్ని మంచులాగా మన ముందు లేకుండా కరిగించే శక్తి ప్రార్థన. అందుకు ప్రభు అంటున్నాడు, మీరు ఇలాగున ప్రార్థన చెయ్యండి. ఎలా? రోధించండి, అంగలార్చండి. అంగలారిస్తే, రోధిస్తే మీరు మరల ఆ మందిరంలో నుంచి ఆ ఊట బయలుదేరుతుంది. దానిలో నుంచి ఒక అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మీరు అనుభవించగలుగుతారు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవనేరవు. ఆమె చెప్పండి. అంతేకాకుండా ఇంకొక మాట అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. ఆమె చెప్పుకుందాం. మనకిచ్చే తాళపు చేతులు ఏంటంటే పరలోక రాజ్యం యొక్క అధికారం యొక్క తాళపు చేతులు. ఆమె చెప్పండి. దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నది ఇచ్చింది. పరలోక రాజ్యం యొక్క అధికారం యొక్క తాళపు చేతులు. ఒక ధననిధి, మన అవసరాలు తీర్చేది. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దాన్ని నువ్వు తెరవడానికి నీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను. ఆమె చెప్పండి. అందుకే భూలోకంలో నీవు దేనిని బంధిస్తావో నేను అక్కడ బంధిస్తాను. నువ్వు ఇక్కడ దేనిని విప్పుతావో నేను అక్కడ దానిని విప్పుతాను. అంటే అంత అధికారం సంఘంలో ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు, అనుగ్రహించాను అని చెప్తున్నాడు. కనుక ఈ సంఘం కానీ లేకపోతే ఈ సంఘంలోకి వచ్చిన మనం కానీ ఏదో అనామకులుగా నా బాధ్యత ఏమీ లేదండి. ఇక్కడ కొంతమంది అనుకుంటా ఉంటారు, అసలు మేము ఎవరమో కూడా పాస్టర్ గారికి తెలియదండి. ఒకవేళ పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడో ఆ యొక్క నీ పేరు ఆయన జీవ గ్రంథంలో లిఖించబడి ఉంది. నువ్వు ఆయనకు తెలుసు. ఆమె చెప్పండి. ఆయనకు మనము తెలుసు కనుక ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చేతులు నీ చేతులకి నేను ఇస్తాను. చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము